తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ మధ్యప్రదేశ్లో రాజ్యసభ అభ్యర్థి తిరస్కరణకు గురైంది. అయితే మధ్యప్రదేశ్లో 3 రాజ్యసభ స్థానాలు ఖాళీ అయ్యాయి. 2 మెజార్టీ పరంగా 2 బీజేపీకి, 1 కాంగ్రెస్కి వచ్చింది. అయితే కాంగ్రెస్ తరఫున మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ వేయడం జరిగింది. అయితే రాజ్యసభ నామినేషన్లో ఆమె తెలంగాణలో ఆమెపై నమోదైన కేసు గురించి అఫిడవిట్లో వివరాలు వెల్లడించలేదని బీజేపీ నేత ఫిర్యాదు చేయడంతో సదరు నామినేషన్ తిరస్కరించడం జరిగింది. దీనిపై కాంగ్రెస్ అగ్రనేతలు చాలా సీరియస్ అయ్యారు. ఎందుకంటే ఆమె ఎటువంటి క్రిమినల్ కేసులు లేదని, ఆమెపై తప్పుడు ఆరోపణలు చేయడం కరెక్ట్ కాదని, ఆమెకు సమన్లు మాత్రమే వచ్చాయని, దాన్ని తిరస్కరించడం కరెక్ట్ కానీ వారు ఈసీ ఏకపక్షంగా బీజేపీకి ఏకపక్షంగా వివరిస్తుంది వారు ఆరోపించడం జరిగింది. దీనిపై ఈసీ ఆఫీస్కి వెళ్తే సదరు వాళ్ళు కలవనీయట్లేదని, దీనిపై మేము సుప్రీం కోర్టుకు వెళ్తామని వారు చెప్పడం జరిగింది. అయితే మధ్యప్రదేశ్ బీజేపీ నేతలు మాత్రం క్రిమినల్ కేసు గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది ఆ రాష్ట్ర కాంగ్రెస్ నేతలని వ్యాఖ్యానించడం జరిగింది. దీనిపై అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేయడం జరిగింది. అయితే అసలు ఆ కేసు ఏమిటో ఒకసారి మనం గమనిస్తే, నారాయణపేటలో జరిగిన ఒక కాంగ్రెస్ పార్టీ నేత ఒక లైంగిక ఆరోపణ కేసులో నిందితుగా ఉన్నారు. అతనిపై కాంగ్రెస్ పార్టీ ఎటువంటి క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని సదరు మహిళ కోర్టులో కేసు జరిగింది. దానికి బాధితులుగా ఎమ్మెల్యే పేరు మరియు ఆ వ్యక్తి పేరు మీనాక్షి నటరాజన్పై చేయడం జరిగింది. అయితే వారికి సమన్లు మాత్రమే వచ్చాయి. సమన్ల విషయాన్ని కోర్టులో అఫిడవిట్లో చేసుకున్న పర్వాలేదు అన్నట్టు కాంగ్రెస్ నేతలు వాదిస్తున్నారు. ఏది ఏమైనా సరే ఏదైనా నామినేషన్ వేసేటప్పుడు అప్పులు, ఆస్తులు మరియు ఎటువంటి క్రిమినల్ కేసులు ఏ కేసులు ఉన్నా అందులో చేర్చాలని, అలా చేర్చకపోతే నామినేషన్లో తిరస్కరణకు గురవుతారని రాజ్యాంగంలో ఉందని, అందుకే తిరస్కరించామని రిటర్న్ అధికారి చెప్పడం జరిగింది. దీనిపై న్యాయ పోరాటం చేస్తామని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు వ్యాఖ్యానిస్తున్నారు. ఎందుకంటే బీజేపీ ద్వంద్వ వైఖరి అవలంబిస్తుంది. ఎందుకంటే వాళ్ళకి మెజార్టీ పరంగా 2 సీట్లు వస్తాయి కానీ 3వ అభ్యర్థిని ప్రకటించడం వెనుక వారి కుట్ర కోణం దాగి ఉందని మధ్యప్రదేశ్ కాంగ్రెస్ నేతలు వాదిస్తున్నారు. అందుకే రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేయాలని కాంగ్రెస్ అధిష్టానం మధ్యప్రదేశ్ వారు నిర్ణయించారు. దానికి అనుగుణంగానే వారు మధ్యప్రదేశ్లో నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు. అలాగే ఏఐసీ పెద్దలు కూడా దీన్ని చట్టపరంగా పోరాడాలని, అందుకే సుప్రీంకోర్టులో ఈరోజు దీనిపై కేసు వేయాలని వారు ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తుంది.